ఆరోగ్యాభిలాషులందరికీ నమస్కారం. మిత్రులారా, మన ఆరోగ్యాన్ని మనం రక్షించుకోవడంలో మంచి పాత్ర నిర్వహిస్తాయనే ఉద్దేశంతో సిద్ధార్థ యోగ విద్యాలయం నుంచి జ్యూసులు చేసుకోండి, జ్యూసులు తాగండి అని ప్రపోజ్ చేస్తూ ఉన్నాం. అయితే మనాళ్ళు అడుగుతుంటారు, ఏ జ్యూస్ ఎలా చేయాలండి అని అంటుంటారు. జ్యూసులు చేసుకునేటువంటిది చాలా సులువైన పద్ధతి, చాలా తేలిగ్గా హాయిగా 5 నిమిషాల టైంలో జ్యూస్ చేసుకోగలిగే అవకాశాలు మనకున్నాయి. అలా జ్యూస్ చేసుకొని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. ఏ జ్యూస్ ఎలా చేయాలనేది నేను ఒకటి రెండు చెప్తాను, మీరు గమనించండి. ఉదాహరణకి పుదీనా, కొత్తిమీర, తులసాకు జ్యూస్ చేయాలనుకోండి. అప్పుడు ఏం చేయండి, పుదీనా, కొత్తిమీర కాస్త ఎక్కువ ఉండేట్టుగా చూడండి, తులసాకు తక్కువ తెచ్చుకోండి. ఈ మూడింటిని దానిలో ఏమైనా పుల్లలు అవి ఉంటే ఏరేసి ఆకులు మాత్రమే తీసుకొని శుభ్రంగా కడగండి. నీట్గా కడిగేసి, కాదు ఇంకేదన్నా పురుగు మందు కొట్టే ఛాన్సులు కూడా ఉన్నాయనిపించినప్పుడు నీళ్ళలో ఉప్పేసి ఒక 5 నిమిషాలు అలా వదిలేసి కడిగి వాటిని మిక్సీలో వేయండి. మిక్సీలో వేసి గ్లాసు నీళ్లు పోయండి. గ్లాసు నీళ్లు పోస్తే తిప్పండి. 2-3 నిమిషాల్లోనే ప్రాసెస్ అయిపోయి అద్భుతంగా జ్యూస్ తయారవుతుంది. మీరు ఫిల్టర్ తీసుకొని వడకట్టేసి ఆ పిప్పంతా తీసేయండి. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, మనకి ఆకురసాలు తాగే అలవాటు ఉండదు కాబట్టి చిక్కగా చేసుకొని తాగేటప్పుడు ఆ ఘాటు కానీ అవి కానీ ఇష్టం అనిపించక చాలా మంది ఏం చెప్తుంటారంటే, తాగబుద్ధి కావడం లేదు, తాగితే వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది, ఇష్టంగా లేదు, ఇలా చెప్తారు. మీరు అంత చిక్కగా చేయకుండా ఏం చేయండి అంటే, కాస్త నీళ్ళు ఎక్కువ పోసి డైల్యూట్ చేయండి, పలసగా చేసుకోండి. పలసగా చేసి ఇంకా టేస్ట్ ఉండటానికి, నిజానికి వాటిని ఇష్టపడటం మొదలెడితే టేస్ట్ అవి ఎంత బాగుంటాయో అలవాటు లేకపోవడం వల్ల మాత్రమే మంచిగా రుచించవు. దానికి ఏం చేయండి అంటే, మీరు ఒక కాయ సగం కట్ చేసి నిమ్మరసం పిండండి. నిమ్మరసం పులుపు వల్ల ఏమవుతుంది, ఆ పుల్లటి పులుపు నాలిక తగలగానే టేస్ట్ గ్లాండ్స్ మిగతా టేస్ట్లని తక్కువ తీసుకుంటాయి, రిసీవ్ చేసుకోవడంలో తేడా వస్తుంది. హాయిగా పుల్లగా ఉంది తాగేస్తానంటారు. అలాగే మీరు ఏం చేయండి అంటే, ఒక 3 స్పూన్లు తేనె కలపండి జ్యూస్లో, తీయగా అయిపోతుంది. ఈ తీయదనం, పులుపుదనం, వాటి టేస్ట్, ఆ 3 ఇంగ్రీడియంట్స్ టేస్ట్ కలిసేసరికి వెరైటీ స్మెల్, వెరైటీ టేస్ట్ భలే అద్భుతంగా ఉంటుంది. దాన్ని ఏం చేయండి అంటే, నెమ్మదిగా తీసుకొని స్లోగా తాగండి. ఏది, నీళ్ళ గ్లాస్ తీసుకొని గటగడా తాగేసినట్టుగా తాకండి. నెమ్మదిగా హాయిగా టేస్ట్ని ఎంజాయ్ చేస్తూ తాగండి, ఎంత బాగుంటుందో. అలాగే ప్రతి జ్యూసు అలాగే. ఉదాహరణకి పాలకూర, కరివేపాకు ఉందనుకోండి, పాలకూర ఎక్కువ ఉండాలి, కరివేపాకు తక్కువ ఉండాలి. డైల్యూట్ చేయండి, తేనె నిమ్మరసం కలపండి. ఒక మునగాకు విషయంలో చాలా మంది చెప్తున్నారు, మునగాకు తాగుతూ ఉంటే అనీజీగా ఉంది అని. దానికి నా సలహా ఏంటంటే, తక్కువ మునగాకు వేసుకోండి. ఎక్కువ ఇంత వేసేయకుండా, మునగాకు ఎక్కువ కరివేపాకు తక్కువ అంటాం కదా, సరే అన్ని కాస్త వేసి పలసగా చేసుకొని తేనె నిమ్మరసం కలిపి నెమ్మదిగా తాగే అలవాటు చేసుకోండి. వారం రోజుల తర్వాత మీకు ఏ వెగటు ఉండదు, ఏమీ ఉండదు. ఒక మాట చెప్తాను మిత్రులారా, అమ్మ దృష్టిలో పెట్టుకోండి, మనం వాడే ఆకుల్లో అన్నిటికంటే వాల్యుబుల్ ఆకు ఏదన్నా ఉందంటే అది మునగాకే. ఫ్రూట్స్లో చెప్పుకుంటాం కదా, ఖర్జూరాలో ఉన్నన్ని వాల్యూస్ ఇంకోటి ఉండవని. ఫ్రూట్ వాల్యూస్ రాసినప్పుడు నెంబర్ 1 ఖర్జూరా అని రాస్తాం. అలాగే ఆకులు చాలా వాల్యుబుల్ అంటాం. ఆకుల్లో నెంబర్ 1 ఆకు ఏదైనా ఉందంటే అది మునగాకే. మునక్కాయలు తినే అలవాటు మనకుంది. ఎందుకో మన ప్రాంతంలో మునగాకును వాడే అలవాటు బాగా తక్కువగా ఉంది. రాయలసీమలో మన మిత్రులు కొందరు మునగాకు కూడా వాడుతుంటారు అంటారు. అయితే మునగాకు చాలా మంచిది, దాన్ని వాడుకునే ప్రయత్నం చేయాలి. పచ్చడి చేసుకోవచ్చా, పప్పులో వేసుకోవచ్చా, కూర చేసుకోవచ్చా, అనేక రూపాల్లో వాడుకోవచ్చు. తేలిగ్గా ఉండటానికి వీలుగా జ్యూస్ చేసుకోమని కోరుతున్నాను. అలాగే తవుడు జ్యూస్ విషయంలో చాలా మంది ఏం పొరపాటు పడుతున్నారంటే, తవుడు అంటే గేదెలకు వేస్తాం కదా, కుడితి కదా, పశువులు తినేది కదా, ఇలా ఆలోచిస్తున్నారు. కాదండి, మీరు దృష్టిలో పెట్టుకోండి. ఒకనాడు మనాళ్ళంతా కూడా పాలిష్ బియ్యం తినలేదు. మనం పుట్టెన్నాళ్ళు అయిందండి, 10 లక్షల సంవత్సరాలు అని చెప్తున్నారు కదా శాస్త్రవేత్తలు. కానీ నిన్న మొన్న కదా మనం ఈ పాలిష్ బియ్యాన్ని కనిపెట్టాం. ఈ మిల్లులు వచ్చిన తర్వాత, ఆ మిల్లుల్లో కూడా ఇంకేదో క్వాలిటీ వచ్చిన తర్వాత కదా బియ్యాన్ని పాలిష్ చేయడం నేర్చుకున్నాం. అంటే మహా అయితే 100 సంవత్సరాల లోపు నుంచే మనం పాలిష్ చేస్తూ ఉన్నాం. అది కరెక్ట్గా ఒక 50 సంవత్సరాలుగా 100% పాలిష్లోకి వచ్చి ఉంటాం ఏమనుకుంటాను. మరి అంతకు పూర్వం దంపుడు బియ్యం కదా తిన్నది. దంపినప్పుడు పై పొట్టు ఊడిపోయింది, గింజ బయటకు వచ్చింది. అంటే తవుడుతో సహా మనాళ్ళు తిన్నారు. ఎవరైనా మాట్లాడుతూ చెప్తారు, మా తాత ఎంత గట్టిగా ఉండేవాడో, ఎంత పనిచేసేవాడో, 100 ఏళ్ళు బతికాడు, 110 ఏళ్ళు బతికాడు అని చెప్పేస్తుంటాం. మనకేం 30 ఏళ్లకే మోకాళ్ళ నొప్పులు వస్తాయి, 30 ఏళ్లకే బీపీలు వస్తాయి, షుగర్లు వస్తాయి. కారణం ఏంటి? ఆ తవుడు లేకపోవడమే. తవుడు మహా అద్భుతమైంది. తవుడులో ఉండేటువంటి బి కాంప్లెక్స్ కానీ, మిగతా డైటరీ ఫైబర్ కానీ, ఇతర పోషక విలువలు కానీ అనారోగ్యం రాకుండా ఆరోగ్యాన్ని కాపాడటంలో చాలా మంచి ఔషధాలుగా పనిచేస్తాయి. కాబట్టి తవుడుని తక్కువ చేయొద్దు. తవుడు చాలా వాల్యుబుల్. గేద అందుకే అంత శుభ్రంగా ఉంది, మనం అందుకే ఇంత వీక్గా ఉన్నాం. దృష్టిలో పెట్టుకొని తవుడు 3 స్పూన్లు నీళ్లలో వేసి నానబెట్టేయండి. పొద్దున్నే వడకట్టి తేనె నిమ్మరసం కలిపి తాగేసేయండి. మిత్రులారా, ఇక్కడ మరొకటి ఉన్నది. అద్భుతమైన జ్యూస్ ఏంటంటే, ఈ వెయిట్ లాస్ కావడానికి కానీ, షుగర్లో వాళ్ళకి కానీ పనికొచ్చేదిగా మేము ఈ మిక్స్డ్ వెజిటబుల్ జ్యూస్ చెప్తా ఉన్నాం.
మిక్స్డ్ వెజిటబుల్ జ్యూస్ అనగానే ఎన్ని కాయలు వేయాలని అడుగుతున్నారు, ఏమేం కాయలు వేయాలని అడుగుతున్నారు. జ్యూస్కు పనికొచ్చే ఏ కాయ అయినా వాడండి. ఉదాహరణకి పొట్లకాయ వేస్తే జ్యూస్ అవ్వదా ఏంటి? సొరకాయ వేస్తే జ్యూస్ అవ్వదా? మీరు దోసకాయ వేసి జ్యూస్ చేయకూడదా? కీరా దోస వేసి 4 టమాటాలు వేస్తే జ్యూస్ అవ్వదా? బూడిద గుమ్మడి ముక్క కట్ చేసి దానిలో వేస్తే జ్యూస్ అవ్వదా? ఇలా చాలా జ్యూస్కు పనికొచ్చేవి ఉన్నాయి. వాటిలో 3, 4 సెలెక్ట్ చేసి వేయండి. ఉదాహరణకి 4 టమాటాలు, కీరా దోస, అదే జ్యూస్. కాదు మీకు కుదిరింది, మీరు వేయగలిగేన్ని అది కొంచెం అన్నీ వేసి మిక్స్డ్ వెజిటబుల్ జ్యూస్ తయారు చేసి వడకట్టి ఆ పిప్పంతా తీసేయండి. తేనె నిమ్మరసం కలపండి, ఎంత బాగుంటుందో. మల్టీ కాంప్లెక్స్ గా ఉన్నటువంటి విటమిన్ జ్యూస్ అది. నేచర్ ఇచ్చిన స్తన్యం అది. మనం ఏం మెడికల్ షాప్కి వెళ్ళి కొనుక్కున్న టానిక్ కాదు. దాంట్లో ఏం కలిపారు అంటే విటమిన్స్ కలిపారని అంటారు. కాదు, స్టోర్ అవ్వడానికి వీలుగా దాంట్లో చాలా ప్రిజర్వేటివ్స్ కలిపారు. కానీ అద్భుతంగా అమ్మించిన పాల్లాగా ఈ మిక్స్డ్ వెజిటబుల్ జ్యూస్ తాగండి. అలాగే గోధుమ గడ్డిలోనే చాలా మంది ధైర్యం చేయరు. అది మంచిదే అని తెలుసు, చాలా చోట్ల వింటూ ఉంటారు. తాగేనండి ఫలితం వచ్చిందంటే కూడా అరే మనం చేయలేకపోతున్నాం అనుకుంటారు, చేయటానికి ధైర్యం చేయరు. ఎక్కడొస్తుంది పొరపాటు అంటే, అది వ్యవసాయం లాగా ఫీల్ అవుతున్నారు గోధుమ గడ్డి పెంచడం అంటే. అరే మనం రైతులం కాదు కదా, ఆ మట్టిలో అదంతా చేయడం మనకెట్టా తెలుస్తుంది, అరే మనకు తెలియదే అని తెలియకపోవడం వల్ల మాత్రమే వీళ్ళు చేయడం లేదు మనాళ్ళు. మిత్రులారా, నేను మీ దృష్టి తీసుకొచ్చేది ఏంటంటే, గోధుమ గడ్డి పెంచడం అంటే అదొక పెద్ద పని కాదు. ఎంత సింపుల్ వర్క్ అంటే, మీరు ఒక 2 స్టాంప్ పేపర్లు, మనం వైట్ పేజీ వాడతామా, అలాంటి వైట్ పేజీతో 2 వైట్ పేజీలు ఎడల్పు ఉండేట్టుగా చిన్న మడులు మట్టిలో చేయండి. చేసి ఒక గుప్పెడు గోధుమల్ని దాంట్లో చల్లండి. 8 రోజుల్లో ఎందుకు గడ్డి రాదో చూద్దాం. ఇంకా తేలిగ్గా రావడానికి ఏం చేయాలంటే, గోధుమల్ని పొద్దునే నీళ్ళలో పోయండి. పోసేసి రాత్రిపూట మీరు నిద్రపోయే ముందు వాటిని తీసి కర్చీఫ్లో గట్టిగా గట్టి పక్కన పెట్టేయండి. తెల్లారి పొద్దునే ఓడదీసి చూడండి. చిన్నవి ఏది చాలా చిన్నగా ఉంటాయో అంత చిన్న మొలకలు రావడానికి మీరు గమనిస్తారు. ఆ మొలకలు వచ్చిన గోధుమలు పట్టుకెళ్ళి ఆ మట్టిలో వేయండి. పైన లైట్గా మట్టి కప్పేయండి. కప్పేసి రోజు ఉదయం సాయంత్రం నీళ్లు చల్లండి. 8వ రోజుకి 4-5 ఆకులతో అద్భుతంగా నిగనిగలాడుతూ అమృతం లాంటి గోధుమ గడ్డి మీకు ఎదురుగా ఉంటుంది. దాన్ని 2 భాగాలు చేసి ఉదయం సాయంత్రం జ్యూస్ వేసుకొని తాగండి. సోరియాసిస్ ఉందా? తగ్గుతుంది. మీకు గర్భసంచిలో సమస్యలు ఉన్నాయా? బ్లీడింగ్ ఎక్కువ అవుతుందా? వైట్ డిశ్చార్జ్ అవుతుందా? ఫైబ్రాయిడ్స్ ఫామ్ అయ్యా? తగ్గుతాయి. అంటే ఎన్నో రకాల క్రానిక్ సమస్యలు, దీర్ఘకాలిక జబ్బులు తగ్గడానికి అద్భుతమైన దివ్య ఔషధంగా, పాపకి బాబుకి అమ్మ స్తన్యం ఎంత విలువైందో జబ్బుతో ఉన్న వాళ్ళకి గోధుమ గడ్డి అంత విలువైందిగా పనిచేస్తూ ఉంది. జ్యూసెస్ ని జాగ్రత్తగా తయారు చేసుకోండి. టేస్ట్ కోసం తేనె నిమ్మరసం కలపండి. కలపడం ద్వారా పిల్లలు తాగేట్టుగా, మనం తాగేట్టుగా చూడండి. చూడడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో అందరూ ఇంటిని ఆరోగ్య కేంద్రంగా, వంటగదిని మందుల షాప్గా మలుచుకోవాలని మనస్ఫూర్తిగా సిద్ధార్థ యోగ విద్యాలయం నుంచి మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాం.